నమస్తే. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కవిత ఇష్యూ ఒక హాట్ టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించి అసలు కవిత లెటర్ ఎందుకు రాయాల్సొచ్చింది? ఆ లెటర్‌లో గూడా నాన్న మీరు ఈ కొన్ని తప్పులు చేశారు. నిజంగా మీ దీనికి సంబంధించినటువంటి ప్లీనరీ పార్టీలో ఏదైతే మీ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నారో, ఆ ప్రోగ్రామ్‌లో గూడా కొన్నిటి విషయాలపై మీరు మాట్లాడలేకపోయారు అని జెప్పేసి గూడా కొన్ని రకాలైనటువంటి క్వెషన్స్ వేసింది. వాళ్ళ నాన్నకి డైరెక్ట్‌గా క్వెషన్స్ కొందరి వాదన ఏంటంటే అసలెందుకు వాళ్ళ నాన్నకెందుకు లెటర్స్ రాయాల్సొచ్చింది? నాన్నతో ఎప్పుడు కలిసే ఉంటుంది గదా నాన్నతో. నాన్నతో గూడా కలవలేని పరిస్థితి ఉందా అని జెప్పేసి కొందరు వాదన వినిపిస్తున్నారు. నిజంగా మరి పార్టీ పెడుతుంది. పార్టీలో గూడా ఆల్రెడీ ఆ జెండా గావచ్చు, కండువా గావచ్చు రెడీ అయిపోయినాయి. బహుజన రాష్ట్ర సమితి అని జెప్పేసి గూడా దానికి సంబంధించినటువంటి ఆ జెండా గుర్తు గావచ్చు, దానికి సంబంధించి ప్రతి ఒక్క ఆహ్, ఆహ్, విషయాలు గూడా బయటికొస్తా ఉన్నాయి. మరి నిజంగా ఇందులో ఈ విషయంలో నిజంగా నిజాలెన్నున్నాయి? నిజంగా లెటర్ ఎందుకు రాయాల్సొచ్చింది? దీనికి సంబంధించి నిజంగా పార్టీ నుంచి బయటకొస్తే ఆ పార్టీలో ఏమైనా రాజకీయమైన మార్పులేమైనా జరగబోతా ఉన్నట్టు కేసీఆర్ గావచ్చు, కేటీఆర్ గావచ్చు, హరీష్ రావు ఎందుకు మరి దీనిపైన స్పందించట్లేదని జెప్పేసి పూర్తి విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సరూర్ నగర్ బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు మనతోని ఫోన్ లైన్‌లోకి రాబోతా ఉన్నారు. మాట్లాడి మరిన్ని విషయాలైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్క చెప్పండి, ఇది కవిత గారి లెటర్‌ను మీరెట్లా చూస్తారక్క అసలు? అదొక డ్రామా. హ్మ్. క్లారిటీ తోటి అదొక డ్రామా. డాటర్‌కి, డాడీకి మధ్యలో జరుగుతున్న డ్రామా. ఓకే. అసలుకి అంటే ఒక బిడ్డ సొంత రాష్ట్రం, ఒకటే రాష్ట్రంలో వండుకుంటూ హ్మ్. ఇంటికెళ్ళి ఫామ్ హౌస్, సరే ఆమె హైదరాబాద్‌లో ఉంటే ఆయన ఫామ్ హౌస్‌లో ఉన్నాడు. ఫామ్ హౌస్‌లోకెళ్ళి మాట్లాడే అంటే మళ్ళా మాటలు లేవా? అవును. మాట్లాడుకోవడాలు లేవా? హ్మ్. అన్నది ఇగ వాళ్ళే వచ్చి క్లారిటీగా చెప్పాలి. అవును. ఇప్పుడు కవిత ఏమనింది, మీరు బీజేపీ గురించి ఎక్కువగా మాట్లాడలేదు కాబట్టి నాకు బాధ కలిగించింది అని అన్నది. అవును. నిజంగా కూడా ఆమెకి ఒక పొలిటికల్ గా ఉంది, తెలంగాణ బిడ్డల పైన ప్రేమ ఉంది. హ్మ్. నిజంగా కూడా ఆమె రాష్ట్రం కోసం, సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఆలోచించే కార్యకర్త అయి ఉంటే హ్మ్. ఆమె కేసీఆర్ గారిని సంవత్సర కాలం నుంచి కాంగ్రెస్ ని నువ్వు ఎందుకు ఎదుర్కోవట్లేదు? హ్మ్. కాంగ్రెస్ తప్పుడు హామీలు ఇచ్చి తెలంగాణ బిడ్డలను మోసం చేశారు. మళ్ళా నువ్వు దానికోసం ఎందుకు మాట్లాడట్లేదు? హ్మ్. కాళేశ్వరం గురించి అనరాని మాటలు మాట్లాడుతున్నారు. 1,00,00,000 నువ్వు తిన్నావని అంటున్నాడు నాన్న. అవును. మళ్ళా నువ్వెందుకు బయటికొచ్చి సమాధానం చెప్పట్లేదు? ఒక బిడ్డగా అడుగుతున్నా, ఒక కార్యకర్తగా అడుగుతున్నా అని చెప్పి అది రాసేదుండే ఆమె ఉత్తరంలో. అవును. అది రాయకుండా కేవలం ఒక పర్సనల్ ఎజెండా కోసం మాట్లాడినట్టుగానే అనిపించిందది. హ్మ్. ఏదో వాళ్ళలో అంతర్గతంగా ఏదో విభేదాలున్నాయి. హరీష్ రావు ఒక దిక్కు, కేటీఆర్ రావు ఒక దిక్కు, హ్మ్. కవితారావు ఒక దిక్కు, అందరూ ముగ్గురైపోయారు. మళ్ళా ఆస్తి పంపకాలలో ఎందులో ప్రాబ్లమ్స్ వచ్చాయో, అది హ్మ్. వాళ్ళ అంతర్గతంగా ఒక కుటుంబ కలహం లాగా అనిపించింది గానీ, దానికి రాష్ట్రానికి, మన తెలంగాణకి, మన తెలంగాణ సమాజంలో ఉన్న వాళ్ళకి ఎవరికీ గూడా సంబంధం లేదు. ఇది కేవలం ఒక డ్రామా మాత్రమే. హ్మ్. కేటీఆర్ గారు బయటికొచ్చారు. హ్మ్. తను సూటిగా సమాధానం చెప్పారు. అవును. కవిత గారు ఏమంటారు? మా నాన్నగారు మంచిరే, మా డ్యాడీ చుట్టూ ఉన్నారు కొంతమంది దెయ్యాలు అని అంటారు. ఆ! మళ్ళా దెయ్యాలు దయ్యాలు ఎవరో తను బయటకు చెప్పాలి గదా! అవును. దయ్యాలున్నారు, కోవట్టులున్నారని కూడా చెప్తారు. అంటే ఎవరై ఉండొచ్చు మేడం? ఈ దయ్యాలు గావచ్చు, కోవట్లు గావచ్చు ఆ పార్టీలో అంటే? అంటే తన సొంత పార్టీలనే తనకి దెయ్యాలు, కోవట్లు ఉన్నారు అనంటే తను మళ్ళా కార్యకర్తలను అవమానిస్తున్నట్టా? లేకపోతే తన కుటుంబ సభ్యులను అవమానిస్తున్నట్టా? హ్మ్. అంటే వాళ్ళలో ఏదో అంతర్గతంగా ఉంటే తనకి ఈ రోజు అంటే 10 సంవత్సరాల పాటు వాళ్ళ నాన్న అధికారంలో రాష్ట్రాన్ని ఏలిండు. వాళ్ళ అన్న అధికారంలో ఉండే. వాళ్ళ అవును. బావగారు అధికారంలో ఉండే. తిను ఎంపీగా ఉండే, ఎమ్మెల్సీగా ఉండే. హ్మ్. అందరూ అంత అధికారంలో ఉన్నప్పుడు తనకెందుకు ఆ రోజు బీసీ నాయకులు గుర్తుకు రాలేదు? హ్మ్. మళ్ళా ఆ రోజు మన రాష్ట్రంలో బీసీలు లేకుండేనా? ఎస్సీలు లేకుండేనా? ఎస్టీలు లేకుండేనా? హ్మ్. ఆ రోజు తన అధికారంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హ్మ్. వాళ్ళ నాన్నగారు కేసీఆర్ గారు ఎంతమందికి బీసీ నాయకులకు టికెట్లు ఇచ్చిండ్రు? గెలిచిన అవును. బీసీ నాయకులను ఎంతమంది మంత్రులను పెట్టుకున్నారు? హ్మ్. ఎంతమంది మహిళలకు ఉద్యోగాలు ఇచ్చారు? ఎంతమంది మహిళలకు ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు? కనీసము ఈ రోజు మహిళల గురించి మాట్లాడే కవితక్క తనున్న 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలలో హ్మ్. మన రాష్ట్రంలో ఏ మహిళకు ఎక్కడ అన్యాయం జరిగినా కనీసం మాట్లాడలేదు. హ్మ్. కనీసం స్టేట్మెంట్స్ ఇవ్వలేదు. అవును. కనీసం అది కాకుండా మన తెలంగాణ రాష్ట్రంలో ఒక మహిళా కమిషన్ కూడా లేకుండే. హ్మ్. మహిళలకు అన్యాయం జరిగితే మహిళా కమిషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసుకుంటారు. అవును. అట్లాంటి మహిళా కమిషన్ ని కూడా ఆమె నియమించలేకపోయింది. హ్మ్. మరి అట్లాంటప్పుడు ఆమెకు అధికారం ఉండి లాభమేంది? ఆ హ్మ్. రోజు ఏదో బిడ్డ ఓడిపోతే కన్సలేషన్ ప్రైజ్ అంటే ఫస్ట్, సెకండ్ ప్రైజ్ కాకపోతే బిడ్డ ఏడుస్తుందని చెప్పి హ్మ్. కాన్సలేషన్ ప్రైజ్ ఇచ్చినట్టుగా ఎమ్మెల్సీ లాగా కూర్చోబెట్టిండ్రు ఆమెకి. అవును. ఎమ్మెల్సీ లాగా చేసినాక కూడా తను ఏం చేసింది అసలు మన రాష్ట్రానికి? హ్మ్. బతుకమ్మ ఆడింది. బతుకమ్మకు ఒక బ్రాండ్ అంబాసిడర్ గా, ఒక సెలబ్రిటీగా తను మారిందే గాని హ్మ్. నిజంగా కూడా బతుకమ్మ ఆడే
ఆడపిల్లలకు మహిళలకు ఏం న్యాయం చేసిందని చెప్పి కవిత ఇప్పటికైనా కూడా తనంతల తాను ప్రశ్నించుకోవాలి. తనంతల తాను 10 సంవత్సరాలు నా చేతిలో అధికారంలో ఉండే, మా నాన్నకి చెప్తే అధికారంలో ఉన్న మా నాన్న ఏదంటే అది చేస్తుండే, అట్లాంటి సమయంలో తను చేయకుండా ఈ రోజు అధికారం ఊడిపోయిన తర్వాత ఈ రోజు నాన్న నువ్వు సరిగ్గా చేయలేదు అని చెప్పి కేసీఆర్ గారిని అంటుంది అని అంటే నిజంగా కూడా ఇది కేవలం వాళ్ళ ఇంట్లో అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య వాళ్ళ ఇంట్లో ఏదో నడుస్తున్న ఏదో గందరగోళానికి తను లెటర్ రాసింది. లెటర్ రాసి ఈ రోజు కన్ఫ్యూజన్ రాష్ట్రంలో ఏదో టాపిక్ అంటే మేము ఇంకా ఎక్కడికి పోలేదు, మేము ఇంకా ఉన్నాము, కల్వకుంట్ల కుటుంబం ఇంకా ఉంది, మా కోసం మీరు మాట్లాడుకోవాలి, అది సరైనా సరే తప్పైనా సరే కానీ మాట్లాడుకోవాలి అన్నట్టుగా ఈ రోజు ఆ లెటర్ కోసం డ్రామా ఆడుతుంది. మేడం అలాగే దీనికి సంబంధించి మెదక్ ఎంపీ రఘునందన్ రావు కూడా మాట్లాడారు, స్పందించారు దీనికి సంబంధించి. నిజంగా కవిత పార్టీ పెట్టడం కాదు, డైరెక్ట్ కాంగ్రెస్ లోకి వెళ్ళబోతుంది, వెళ్ళగానే టీపీసీసీ ఇవ్వబోతా ఉన్నారు, నెక్స్ట్ ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఆమె అని చెప్పేసి కూడా మాట్లాడుతారు. అంటే దీని వెనక నిజం ఇదే నిజం ఉందని అనుకోవచ్చా? అంటే రేవంత్ రెడ్డి వెనక ఉన్నాడని చెప్పేసి కూడా మాట్లాడి, అంటే దీని ఎంతవరకు కరెక్ట్ చూసుకోవచ్చు? అంటే పొలిటికల్ గా ఎట్లాంటి గేమ్స్ ఆడుతున్నారో వాళ్ళంతల వాళ్ళు ఇక వాళ్ళే బయటికి వచ్చి ఒక క్లారిటీగా ఇవ్వాలి. మనం ఆల్రెడీ ఇదే కుటుంబ కలహాలలో వైఎస్ ముఖ్యమంత్రి అంటే పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా అట్లాంటి వ్యక్తి కావాలి, అట్లాంటి వ్యక్తిని అభిమానించే వాళ్ళం రెండు రాష్ట్రాలలో కూడా. అట్లాంటి వ్యక్తికి ఉన్న ఇద్దరు పిల్లలు కూడా అధికార లాభం కోసమో ఏదో ఒక లాభాల కోసం వాళ్ళ సొంత ఎజెండాల కోసం ఇద్దరు విడిపోయారు. పాపం ఈ రోజు మిగిలిన తల్లి మాత్రం అటు ఇటు కాకుండా అయోమయానికి గురవుతున్నారు. ఆ బాధను మనం చూస్తున్నాం ప్రజెంట్లీ. కాబట్టి కేసీఆర్ కూడా అట్లాంటి రావద్దు అని నేను ఒక బిడ్డగా నేను ఆలోచిస్తున్నాను. అంటే మరో షర్మిల కాబోతుంది అనుకోవచ్చా కవిత? కాబోతుంది అనే తన సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. తనకు నిజంగా కూడా కుటుంబంలో ఒక తండ్రి పైననో తన అన్న పైననో ఎవరిపైన కోపం ఉంటే 4 గోడల మధ్యలో మాట్లాడుకుంటే అది వాళ్ళ ప్రైవేట్ థింగ్ అయ్యేది, ఎవరు కూడా జోక్యం చేసుకోకపోయేవాళ్ళు. ఎప్పుడైతే ఆ లెటర్ బయటికి వచ్చిందో అది పబ్లిక్ టాక్ అయిపోయింది, ప్రతి ఒక్కరూ మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఒక కుటుంబం గురించి వేరే వాళ్ళం మాట్లాడుకుంటున్నాం, కుటుంబంలో జరిగిన అంతర్గత విభేదాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే అది నిజంగా కూడా ఒక దురదృష్టం అనే నేను అంటున్నాను. ఒక తెలంగాణ బిడ్డగా చెప్తున్నాను, కవిత గారికి నిజంగా కూడా ఒక పార్టీ పెట్టాలి అన్న ఆలోచన ఉంటే వెనక ముందు 10 సార్లు ఆలోచించాలని నేను అంటున్నాను. ఆమె ఈ రోజు ఏదో అధికారం కోసం పార్టీ పెట్టాలని అనుకుంటున్నారు, అధికారం ఇయ్యాలి ఉంటది రేపు ఉండదు. కేసీఆర్ గారిని చూసాము, 10 సంవత్సరాలు మహారాజు లాగా బ్రతికిన వాళ్ళు ఈ రోజు ఫామ్ హౌస్ లో ఉన్నారు. వాళ్ళు అధికారం ఇయ్యాలి ఉంటది రేపు ఉండదు, ప్రజలు ఎప్పుడు ఏం నిర్ణయం తీస్తారో ఎవరికి కూడా తెలియదు. కాబట్టి తనకి తన కుటుంబం ముఖ్యమని ఆలోచిస్తే మాత్రం అవన్నీ ఏమీ కాకుండా నోరు మూసుకొని తను చేసిన తప్పులు తను తెలుసుకొని ఇప్పటికైనా కామ్ గా ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను, ఒక బిడ్డగా చెప్తున్నాను. ఏదైతే కవిత ఆల్రెడీ పార్టీ దానికి సంబంధించిన మేనిఫెస్టో సిద్ధం చేసుకుంది, పార్టీ తెలంగాణ బీఆర్ఎస్ పోలినట్టుగానే తెలంగాణ బీఆర్ఎస్ అని చెప్పి తెలంగాణ బహుజన్ రాష్ట్ర సమితి అని చెప్పేసి ఏర్పాటు చేసింది. దానికి సంబంధించి కండువాలు కావచ్చు, జెండాలు కావచ్చు అన్ని కూడా బయటకు వస్తా ఉన్నాయి అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి. వీటిని ఎట్లా చూస్తారు మేడం? ఇప్పుడు కవిత గారు ఒక పార్టీ పెట్టాలి అని అనుకుంటే నిజంగా కూడా తను ఒక కమెడియన్ గా అయిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ తను ఒక పార్టీ పెట్టి మీరు అన్నట్టుగా బహుజన పార్టీ అనా లేకపోతే బీసీ పార్టీ అని ఏదో ఒక పేరు పెట్టుకొని పార్టీకి ముందుకు వస్తే ప్రతి ఒక్కరు ఆమెను ఏం ప్రశ్నిస్తారు, మళ్ళీ 10 సంవత్సరాలు మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉండే, నువ్వు ఎంపీగా ఉండే, నువ్వు ఎమ్మెల్సీగా ఉండే, నువ్వు ఆ రోజు మా రాష్ట్రంలో ఉన్న ప్రజలకు నువ్వేం చేసినావు, నువ్వు ఆ రోజు అధికారంలో మీ సొంతగా నాన్ననే మీ కుటుంబమే అధికారంలో ఉండే చిటికేసే పనులు అయిపోయే స్థానంలో మీరు ఉండే, ఆ రోజు మీరు పని చేయకుండా ఈ రోజు అధికారం లేనప్పుడు అధికారం కోల్పోయి ఒకరేమో అయోమయంగా అటు ఇటు తిరుగుతున్నారు, ఒకరేమో ఫామ్ హౌస్ కే పరిమితం అయిపోయారు. అట్లాంటి వాళ్ళు మీరు వచ్చి మా రాష్ట్రానికి ఏం చేస్తారు? మళ్ళీ అట్లాంటప్పుడు టైం వేస్టే కదా. అంటే ప్రజలని కన్ఫ్యూజ్ చేయాలి, అయోమయానికి గురి చేయాలి. ఇప్పటికీ కూడా కవిత గారు లిక్కర్ స్కామ్ మీద ఢిల్లీకి అంటే అక్కడ జైలు శిక్ష తీసుకొని తను వచ్చారు ఒక మహిళగా. నిజంగా కూడా అది అవమానకరమే. మళ్ళీ అట్లాంటి తను వచ్చి ఇప్పుడున్న మహిళలకు తను ఏం న్యాయం చేయగలుగుతుంది, ఏమని పోరాడగలుగుతుంది? అంటే ఏదైతే ఈ రోజు మేడం ఏదైతే జైలుకి వెళ్ళిన వాళ్ళు, జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళందరూ ముఖ్యమంత్రులు అవుతా ఉన్నారు, మంచి పొజిషన్ లోకి వెళ్ళిపోతున్నారు అని చెప్పి ఆలోచనలో ఉందని అనుకోవచ్చా? తన ఆలోచన ఒకవేళ ఉంటే ప్రజలు చాలా వివేకవంతులు, ముఖ్యంగా మన తెలంగాణలో ఉన్న మహిళలే గాని అందరూ గాని అందరికీ కూడా ఉద్యమ పోరాటాలు చేసిన వాళ్ళు, ప్రతి ఒక్కరికి కూడా మంచి చెడు అంటే ఏందో తెలుసు. కాబట్టి ఇన్ని రోజులు కేసీఆర్ అంటే తెలంగాణ సెంటిమెంట్ మీద 10 సంవత్సరాల తనకు అవకాశం ఇచ్చి చూశారు. ఇప్పుడు కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చారు, తప్పుడు హామీలు ఇచ్చి సంవత్సర కాలమైనా ఒక్క రూపాయి కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పి అందరికీ కూడా కోపం ఉంది, అందరూ కూడా అక్కసు పైన ఉన్నారు. ఈ సమయంలో ఏదో డ్రామా
కోసం అని చెప్పి టాపిక్ ని డైవర్ట్ చేయడానికి అని చెప్పి ఓట్లు చీల్చడానికి అని చెప్పి ప్రజలను అయోమయాన్ని చేయడానికి అని చెప్పి పార్టీ పెడుతున్నాను, నేను వస్తే మీకు న్యాయం జరుగుతది అని చెప్పి కవిత లాంటి వాళ్ళు ఎవరన్నా చెప్తే ప్రజలు మాత్రం నమ్మే పరిస్థితిలో లేరు. ఇప్పటికే తెలంగాణ ప్రజలు మోసపోయారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు కావాల్సింది నిజమైన బంగారు తెలంగాణ. నిజమైన బంగారు తెలంగాణ కావాలని చెప్పి వాళ్ళు వివేకంగా ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు రాష్ట్రంలో ఎప్పుడైనా ఎలక్షన్స్ అవుతే బీజేపీ వైపు పోదామని ఆలోచిస్తున్నారు. ఈ సమయంలో తిను పార్టీ పెట్టి ఓట్లను చీల్చి ఏదో చెయ్యాలని తను అనుకుంటుంది కానీ అది మొత్తం శూన్యమే అవుతది. తను లాస్ట్ లో ఒక కమీడియన్ గా మాత్రమే మిగిలిపోతుంది. ఏదో దీనికి సంబంధించి తను లిక్కర్ కేసులో కూడా పోలీస్ స్టేషన్ జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన పరిస్థితి. అలాగే వచ్చిన తర్వాత పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయాలని చెప్పేసి పోరాటం చేసింది. అలాగే బీసీ వాదంతో సామాజిక తెలంగాణ కూడా కావాలని చెప్పేసి దీనికి సంబంధించిన ఉద్యమాలు చేస్తూ ప్రెస్ మీట్లు ఎన్నో పెడుతూ ఎన్నో సభలు కూడా పెడుతూ ముందుకు వచ్చింది. నిజంగా ఒకవేళ నిజంగా ఆమె పార్టీ పెడితే బీసీలందరూ దగ్గర తీసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? తను చేసిన ఉద్యమాన్ని నేను స్వాగతిస్తాను. కానీ తనకి మన రాష్ట్రంలో బీసీ కులంలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, బీసీ నాయకులు ఉన్నారు, బీసీ నాయకులు కూడా మంత్రులయ్యే స్థాయిలో ఉన్నారు అన్న సంగతి కవిత గారికి వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు తనకి తెలియదా? తాను బీసీ నాయకులు ఎంతమందికి టికెట్ ఇచ్చిండ్రు, ఎంతమంది గెలిచిండ్రు, గెలిచిన ఎంతమంది బీసీ నాయకులకు మంత్రి పదవిని ఇచ్చిండ్రు? ఆ రోజు మనం చూసుకుంటే 62% ఆల్మోస్ట్ మొత్తము కూడా ఓసీలకే ఇచ్చిండ్రు కేసీఆర్ గారు. ఫస్ట్ టర్మ్ లో అయితే కనీసం మహిళలు కూడా లేకుండే మంత్రులు లాగా. అతని పైన విమర్శలు వస్తున్నాయని చెప్పి సెకండ్ టర్మ్ లో మంత్రులకు ఇచ్చిండ్రు మహిళా మంత్రులను. కనీసం మహిళా కమిషన్ పెట్టలేదు. అమ్మాయిలకి ఏదైనా అన్యాయం జరుగుతుందంటే ఎవరికి పోయి చెప్పుకోవాలి, కంప్లైంట్లకు ఎవరికి ఇయ్యాలో కూడా అర్థం కాకుండా ఉంది. మహిళా జాగృతి పేరు పైన పోయి బతుకమ్మలు ఆడుతున్నావు సరే, మళ్ళీ అదే బతుకమ్మలాడే మహిళలకు కూడా న్యాయం చేయాలని చెప్పి కవిత ఆ 10 సంవత్సరాలు ఎందుకు మర్చిపోయింది? ఎంపీగా ఓడిపోయిన తర్వాత నాకు ఎమ్మెల్సీ కావాలి, నేను తిరగలేకపోతున్నానని చెప్పి తండ్రిని పోయి అడిగి ఎమ్మెల్సీ పదవిని తెచ్చుకున్న కవిత రాష్ట్రంలో ఉన్న మహిళలకు అన్యాయం జరుగుతుంది, ఒక మహిళా కమిషన్ ఎందుకు పెట్టట్లే? బీసీలకు అన్యాయం జరుగుతుంది, ఫూలే గారి విగ్రహం మనం అసెంబ్లీ ముందు పెడదాము, బీసీ నాయకులను పెద్దగా చేద్దాము, బీసీ నాయకులకు టికెట్ ఇద్దాము, బీసీ నాయకులనే మంత్రులను చేద్దామని చెప్పి తను ఎందుకు చెప్పలేకపోయింది? ఈ రోజు వచ్చి కవిత గారు చెప్తే ఎవరు నమ్ముతారు? ఓకే, నిజంగా ఏమే బీఆర్ఎస్ పార్టీ నుంచి పక్కకు వస్తే అల్లుడైనటువంటి హరీష్ రావు పరిస్థితి ఏంది? అంటే మొదటగా ప్రచారం అవుతూ వస్తా ఉంది హరీష్ రావు కూడా వేరే పార్టీ పెట్టబోతా ఉన్నారు, లేకపోతే బీజేపీలోకి వెళ్లే ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి, ఒకవేళ బీజేపీలోకి వెళ్తే అధ్యక్షుని రేసులో ఉండబోతున్నాడు అని చెప్పేసి కొన్ని వార్తలు కూడా వస్తాయి. వీటిలో నిజమెంత అంటారు? ప్రస్తుతానికైతే నిజాల గురించి మాకు తెలియదు దాని గురించి. కానీ ఒకవేళ మీరు అన్నట్టుగా హరీష్ రావు గారు మా బీజేపీకి రావాలి అని అనుకుంటే మేము నిజంగా కూడా స్వాగతిస్తాము. అట్లాంటి నాయకులు ఉండాలి, ఉద్యమకారులు వాళ్ళు కూడా, మేము వాటిని గౌరవిస్తాము. కాబట్టి అట్లాంటి నాయకులు ఒక ఎజెండా కోసము, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో ఉన్న ప్రజల సంక్షేమం కోసం మా పార్టీ వైపు చూసి మా పార్టీలో ఉంటూ పని చేసి తెలంగాణ రాష్ట్రానికి మంచి చెయ్యాలి అని అనుకుంటే మేము నిజంగా కూడా స్వాగతిస్తాం. ఓకే, ఈ పార్టీ నుంచి బయటకు వచ్చిన పార్టీ పెట్టినా లేకపోతే ఏదైనా వేరే పార్టీలోకి వెళ్ళినా కూడా నెక్స్ట్ ఇటు బీఆర్ఎస్ లోని కార్యకర్తలు ఏమైనా చీలికలు వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే కొందరు కేటీఆర్ ఫ్యాన్స్ ఉంటారు, హరీష్ రావు ఫ్యాన్స్ ఉంటారు, కొందరు సపరేట్ కవిత ఫ్యాన్స్ ఉంటారు. వీటిలో కార్యకర్తలు ఏమైనా ఓటింగ్ చీలిపోయే అవకాశం ఉందంటారా? కార్యకర్తలే గాని తెలంగాణ రాష్ట్ర ప్రజలే గాని ఒక్కటే ఆలోచించుకోవాలి. ఇప్పటికీ మనం తెలంగాణ 60 సంవత్సరాల పోరాటం తర్వాత సొంతంగా తెలంగాణ సాధించుకున్న తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మన రాష్ట్రంలో అభివృద్ధి కొంత జరిగింది, జరగలేదని నేను అనట్లేదు. ఆ అభివృద్ధికి తగ్గట్టుగా ప్రజలలో సంక్షేమం జరగలేదు. ఆ సంక్షేమం కోసం మనం పోరాడుతూనే ఉన్నాము. తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చి తప్పుడు హామీలు ఇచ్చి మనం మోసం చేసింది. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలందరూ కూడా చైతన్యవంతులు కావాలి. ఇప్పటికే వివేకులు అయ్యారు. ప్రతి ఒక్కరికి కూడా డబుల్ ఇంజన్ సర్కార్, ఎట్లయితే కేంద్ర ప్రభుత్వం అయితే బీజేపీ ఉంది, బీజేపీ ఇప్పుడు కాదు ఎప్పటికీ బీజేపీనే ఉంటుంది. కాబట్టి మనకు కూడా రాష్ట్రంలో బీజేపీ ఉంటేనే ఈ దొంగలు అంటే వచ్చి కేంద్రం మాకు సహకరించట్లేదు కాబట్టి మేము పనులు చేయలేకపోతున్నాం, అంటే అంటే అందితే తల లేకపోతే కాలు అన్నట్టుగా, మంచి అయితేనేమో మా వల్ల అయ్యింది, చెడు అయితేనేమో కేంద్ర ప్రభుత్వం వల్ల అయ్యింది అని చెప్పే ఈ నాయకులకి ఇంకా కూడా స్వస్తి చెప్పాలి. వాళ్ళకి ఇంకా అట్లాంటి నాయకులని ముందుకు తీసుకురావద్దు అని అంటే ఇప్పుడు మాత్రం ఓట్లు వేయాల్సింది బీజేపీ ప్రభుత్వానికి. బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే మనకి న్యాయం జరుగుతుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటది. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎట్లయితే దేశం ప్రపంచ వ్యాప్తంగా పోతుందో తెలంగాణ కూడా మన దేశంలో 1వ స్థానంకి పోతది అన్న ఆశలో ప్రజలు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఎవరు ఎన్ని డ్రామాలు చేసినా కూడా ప్రజలకు అర్థమైపోయింది, ప్రజలు వివేకులయ్యారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఒకవేళ వాళ్ళ ఇంటి ముందుకు
వచ్చి ఓట్ అడిగితే ఏదో ప్రతిపక్షంగా మేము మాట్లాడడం కాదు, ప్రజలే మాట్లాడతారు, ప్రజలే అడుగుతారు. మీరు ఇచ్చిన హామీలు ఏంది, మీరు చేసిన న్యాయం ఏంది, మీరు చేసిన అభివృద్ధి ఏంది, మీరు చేసిన సంక్షేమం ఏంది అని చెప్పి ప్రజలే అడుగుతారు. కాబట్టి నిజంగా కూడా ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కొత్తగా ఇప్పుడు కవిత లాంటి వాళ్ళు కొత్తగా పార్టీ పెట్టాలి అనుకుంటే వాళ్ళు ఒక కామెడీగా అయిపోతారు. కాబట్టి తన కుటుంబం కోసం ఆలోచించి, ఒక బిడ్డగా తన తండ్రి కోసం తన తల్లి కోసం ఆలోచించి మంచిగా ఉంటే బాగుంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి.